ఆసియా కప్ 2025 తొలి సమరానికి టీమిండియా సిద్ధమైంది. మరికొద్ది గంటల్లో దుబాయ్ వేదికగా ప్రారంభమయ్యే మ్యాచ్లో యూఏఈతో సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోనే భారత జట్టు అమీతుమీ తేల్చుకునుంది. ఈ టోర్నమెంట్ కోసం అన్ని విధాలా సిద్ధమైన మన భారత జట్టు చాలా హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతోంది. యూఏఈ పసిక్కున్న జట్టైనా టీమిండియా కాంబినేషన్ ఎలా ఉండబోతుంది అనేది ఇక్కడ చాలా పెద్ద విషయం. అయితే శుభ్మన్ గిల్ రీ ఎంట్రీతో ఓపెనర్ గా ఎవరు ఆడతారు? ఇక ఇన్నాళ్ళుగా ఓపెనర్ గా ఆడిన సంచు జట్టులో కొనసాగుతాడా, లేదా బెంచ్ కే ఉంటాడా, లేదా మిడిల్ ఆర్డరా, ఎక్స్ట్రా బౌలరా, బ్యాటరా, ఇలా రకరకాల ప్రశ్నల నడుమ యుఏఈతో మ్యాచ్ కోసం జనాలు తుది జట్టు విషయంలో ఆసక్తి చూపుతున్నారు. శుభ్మన్ గిల్ గైహాజరులో ఓపెనర్ గా బరిలోకి దిగిన సంజు శాంసన్ 10 ఇన్నింగ్స్ లో 3 శతకాలతో సత్తా చాటాడు. కానీ గిల్ రాకతో అతనికి ఓపెనర్ గా ఆడే అవకాశం లేదు. ఈ క్రమంలో అతనికి బెంచ్ కి పరిమితం అవుతాడు అన్న జోరు గట్టిగా వినిపించింది. కానీ మంగళవారం జరిగిన సమావేశంలో కెప్టెన్ల సమావేశంలో సూర్యకుమార్ యాదవ్ సంజు గురించి చాలా షాకింగ్ కామెంట్స్ చేశాడు. అతన్ని మేము చూసుకుంటామని, తుది జట్టు విషయంలో తీసుకుంటాం నిర్ణయం అంటూ, సంజు గురించి బాధపడాల్సింది లేదు అంటూ కూడా చెప్తూ ఆడిస్తారు అన్న సంకేతం ఇచ్చాడు. ఒకవేళ సంజు 1 డౌన్ లో ఆడితే తిలక్ వర్మపై వేటు పడుతుంది. రింకు సింగ్ బదులు శివం దుబేని ఆడించే అవకాశాలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. స్పిన్ బౌలింగ్ ను సమర్థవంతంగా ఆడడంతో పాటు శివం దుబే కారణంగా ఎక్స్ట్రా బౌలింగ్ ఆప్షన్ వస్తుంది. టీమిండియా బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ కూడా ఇదే విషయాన్ని వెల్లడించారు. సో శివం దుబే ఆడటం ఖాయం. అదే జరిగితే రింకు బెంచ్ కి పరిమితం అవ్వాల్సి వస్తుంది. దుబాయ్ పిచ్ సాధారణంగా స్పిన్ కి అనుకూలంగా ఉంటుంది కాబట్టి భారత్ 3 స్పిన్నర్లతో బరిలోకి దిగుతుంది. కుల్దీప్ స్పెషలిస్ట్ స్పిన్నర్, వరుణ్ చక్రవర్తితో పాటు ఆల్రౌండర్ అక్షర్ కూడా చోటు దక్కుతుంది. పేసర్లుగా బూమ్రా, హర్షదీప్ ఆడతారు. హర్షిత్ రాణా నుంచి పోటీ నెలకొంది, కానీ 99% హర్షదీప్ కే ఇస్తారు. లోడ్ ఆర్డర్ బ్యాటింగ్ డెప్త్ బాగా కావాలి అనుకుంటే మాత్రం హర్షిత్ రాణా తుది జట్టులో ఉంటాడు. ఎక్స్ట్రా బ్యాటర్ కావాలనుకుంటే కుల్దీప్ బెంచ్ కే పరిమితం అవుతాడు. అప్పుడు రింకు, తిలక్ వర్మలో ఒకళ్ళకి అవకాశం దక్కుతుంది. అభిషేక్ శర్మతో కలిసి శుభ్మన్ గిల్ ఓపెనింగ్ చేస్తాడు. అభిషేక్ శర్మ రూపంలో టీమిండియాకు ఎక్స్ట్రా బౌలింగ్ ఆప్షన్ వస్తుంది. ఇక సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, శివం దుబే మిడిల్ ఆర్డర్ లో ఆడతారు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి.